వెళ్ళినా జిమ్‌ఖానా సినిమా చూస్తే నిజమన్నా అసలు ఎవ్వరికి నవ్వు రాకపోయినా పడి పడి నవ్వుతారండి థియేటర్‌లో మాత్రం. ఎందుకంటే సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. ఆ లవ్ స్టోరీయే గాని మొత్తం మెయిన్ ఏంటంటే బాక్సింగ్ గురించి అన్న సినిమా. అసలు నిజంగా ఆ థియేటర్‌లో కూర్చొని చూస్తే నవ్వుకొని ఆ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకొని చచ్చిపోయినా లవ్ స్టోరీయే గాని, బాక్సింగే గాని నిజంగా ఒక సినిమా బాక్సింగ్ మీద తీయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కదన్నా. అసలు ఒక్కసారి థియేటర్‌లోకి వెళ్ళి ఆ సినిమాని చూస్తే మాత్రం పక్కా నవ్వుకొని నిజంగా మాత్రం ఇలాంటి సినిమాలొస్తే మళ్ళీ మళ్ళీ యూత్ అనేది ఇలాంటి సినిమాలు రావాలని, ఆ లవ్ స్టోరీసే కానీ ఇంకా చాలా చాలా మంచి మంచి సినిమాలు అందిస్తారని చెప్పి నిజంగా కోరుకుంటున్నానన్న. ఆ లవ్ స్టోరీ కానీ ఆ హీరోయిన్ యాక్టింగ్ ఉందన్న, ఏం చించేస్తుందన్న యాక్టింగ్ కానీ సినిమా ఇంకా లవ్ స్టోరీస్ లవ్ సాంగ్సే కానీ సూపర్ అన్న. మ్యూజిక్ ఆ డైరెక్టర్ మాత్రం సూపర్ అన్న. కంపల్సరీ సినిమా హిట్ అవుతుందన్న. ఒక్కసారి థియేటర్కి ఫ్యామిలీకి వచ్చి చూడండి అన్న. సూపర్ బంపర్ ఆఫర్ అన్న. కానీ ఆ మూవీ చాలా బాగుందండి. అది బాగా ఎంటర్టైన్ మూవీ అండి. చాలా బాగుంది. బాగా కామెడీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. జాతి రత్నాల కన్నా మంచిగా ఉందండి. కామెడీ అయితే చాలా బాగా నచ్చింది. లవ్ స్టోరీ మట్టుకైతే చాలా బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది. థియేటర్కి వచ్చి అందరు చూడండి. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే జిమ్ఖానా మూవీ చూసిన మూవీ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది. మూవీ అయితే నాకైతే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫీలింగ్ చెప్తా, ఒక జాతిరత్నాల మూవీ చూడడం ఎట్లయితే ఎంజాయ్ చేసినామో అంతకంటే డబుల్ ఉన్నది మూవీ జిమ్ఖానా మూవీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో కామెడీ అనేది కాదు, డ్రామా ఉంది, ఇంకా స్పోర్ట్స్ గురించి ఉన్నది. మన హీరో బాక్సర్ ఎట్లయితారో అని చెప్పేసి అసలు బాక్సింగ్ గురించి ఒక మంచి థీమ్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ డైరెక్షన్ పరంగా చాలా బాగా అనిపించింది. అన్ని డ్రామా అండ్ బాక్సింగ్ అనేది ఇంకా మళ్ళీ కామెడీ అనేది ఈక్వల్గా మంచి డైరెక్షన్ చేసిండు డైరెక్టర్. మన హీరో గారు పర్ఫార్మెన్స్ మాత్రం మన ప్రేమలు హీరో. అసలు ప్రేమలు చూసిన తర్వాత హీరో మళ్ళీ ఇలాంటి ఫిలింతో వస్తుందంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయినా ఆ ఎక్స్పెక్టేషన్కి బియాండ్ ఉంది మూవీ అయితే. ఎక్సలెంట్ ఉంది మూవీ. మ్యూజిక్ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ డ్రామా పరంగా కానీ మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఒక విధంగా ఉంటే సెకండ్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. కామెడీ మాత్రము ఒక్క కామెడీ సీన్ కూడా బోర్ కొట్టది. కంపల్సరీ ఒక ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిం ఇది. నాకు తెలిసి ప్రేమలు తర్వాత దానికన్నా హైలైట్ అనిపించింది ఈ మూవీ నాకు. ఇలా ఈ హీరో గురించి ఇంకా ఏమంటారు ఇలాంటి ఫిలిమ్స్ రావాలని కోరుకుంటున్నా. డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ మాత్రం అసలు ప్రాణం పోసింది మూవీకి. కంపల్సరీ మీరు వచ్చి జిమ్ఖానా మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ కంపల్సరీ. థ్యాంక్ యూ.